హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పగలు చెయ్యూపితే రానిది రాత్రి కన్ను గీటితే వస్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా శరణమన్నయ్య నటించిన పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ని అతలాకుతలం చేసి విజయవంతంగా అండమాన్లో ల్యాండ్ అయింది. దీన్ని 2019కి ముందు చైనాలోని వుహాన్లో రిలీజ్ చేస్తుంటే మనకి కరోనా కూడా వచ్చేది కాదు. సినిమా బడ్జెట్ ఏమో 350 కోట్లు, థియేటికల్ బిజినెస్ 250 కోట్లు. సినిమాకు వచ్చింది 180 కోట్ల షేర్, 320 కోట్ల గ్రాస్. తమిళ్, హిందీ, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ ఆల్ ఏరియాస్లో బొక్కపెట్టింది. తెలుగులో కూడా ఓవరాల్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో హిందీలో కలెక్షన్లు లేవు అని స్వయంగా నిర్మాతే ఒప్పుకున్నాడు. తాగింది దమ్మిడి కళ్ళు, కానీ ఊరంతా అల్లరన్నట్టు ఆ బ్రేక్ ఈవెన్ కాని సినిమాకి ఫేక్ పోస్టర్లు వేసి హిట్టు అని రుద్దుతున్నారు. ట్రేడ్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా మర్చిపోయి భజన బృందంతో డబ్బాలు కొట్టించుకుంటున్నారు. మళ్ళీ నిన్న బ్లాక్ బస్టర్ మీట్ అని ఒకటి పెట్టుకున్నారు. బ్రేక్ ఈవెన్ కాకుండా బ్లాక్ బస్టర్ మీట్ ఏంటో అంతు చిక్కడం లేదు. ఆ 300 కోట్లకే 4 సార్లు సక్సెస్ మీట్ పెట్టారు. 100కి ఒకటి అనుకున్నా ఇంకోటి ఎక్స్ట్రాగా చేశారు. పొర్రపాటున 1000 కోట్లు వచ్చి ఉంటే రావులే, ఒకవేళ వచ్చి ఉంటే పట్టశక్యం కాకపోయేది. రంకులాడికి రైక పెడితే కంపకు పెట్టి చింపుకుందని సోలో రిలీజ్, హై టికెట్ ప్రైజెస్, ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు, 100 మంది పిఆర్లను రంగంలోకి దించి బాకాలు ఉదించారు. నెగిటివ్ రివ్యూ లేకుండా చూసుకున్నారు. అయినా సరే బ్రేక్ ఈవెన్ కాలేదు. రీజన్ కంటెంట్ లేదో స్టార్ పవర్ లేదో వాళ్ళకే తెలియాలి. అప్ప ఆర్భాటం బావ బడాయే తప్ప ఆకలేస్తే అన్న మెతుకు కూడా లేదన్నట్టు ఫేక్ పోస్టర్ల రుద్దుడు, సొంత పిఆర్ల బరుకుడే తప్ప ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ లేదు. ప్రీమియర్స్కే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చి డే 1 ఆక్యుపెన్సీ కూడా లేకపోతే రే చీకటి మొగుడు వాకిట్లోనే ముద్దు పెట్టుకున్నాడని మొదటి రోజు సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టారు. దానికి తోడు పేకు పోస్టర్లు, పిఆర్ రుద్దుడు. కుండీలో నూనె లేని ఒత్తిని ఎగదోస్తేనేమి దిగదోస్తేనేమి. కంటెంట్ లేని సినిమాకి ఎంత జాకీ లేచినా మొత్తం మూసుకొని కూర్చున్నా ఒకటే, ఒక్క టికెట్ కూడా ఎక్స్ట్రాగా తెగదు. సినిమాలో కంటెంట్ లేదు, పైగా వల్గర్ సీన్లు. భారీ టికెట్ రేట్లు పెట్టుకొని శరణమన్నయ్య నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని ఒకటే రుద్దిఫయింగ్. పంజరం అందంగా ఉంటే పక్షికి సంతోషమా? భారీ టికెట్ రేట్లు, వల్గర్ సీన్లు పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? తాడు లేకుండా బొంగరం తిప్పడం అవుతుందా? ఆడియన్స్ సపోర్ట్ లేకుండా హిట్ అవుతుందా? కాదు కదా. అందుకే ఇది బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ దిన తౌడు లేదు, వారానికో కోడి కావాలని బ్రేక్ ఈవెన్ కాకపోయినా 4 సక్సెస్ మీట్ పెట్టారు. తాత సంపాదన ఒక్కాకు సరిపోయిందని ఆ వచ్చిన అరాకొరా కలెక్షన్లు కూడా ఫేక్ పోస్టర్లకి, ఈ సక్సెస్ మీట్లకే సరిపోయింది. తానై మాగనికాయ తన్నితే మాగునా సోలో రిలీజ్ ప్లాన్ చేసి భారీ టికెట్ రేట్లకి పర్మిషన్లు తెచ్చుకొని కూలీలు ఇచ్చి పిఆర్లతో డబ్బాలు కొట్టించి నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకొని ఇన్ని చేస్తే హిట్ అవ్వనిది సక్సెస్ మీట్ పెడితే హిట్ అయిపోద్దా? తానే తుమ్మి తానే శతాయిష్ అనుకున్నట్టు వాళ్ళే సినిమా తీశారు, వాళ్ళే హిట్ అనుకుంటున్నారు. ట్రేడ్ లెక్కలతో ఆడియన్స్ అభిప్రాయంతో సంబంధం లేదనుకుంటా. సరే, మొత్తానికి బ్లాక్ బస్టర్ మీట్ అని ఒకటి పెట్టుకున్నారు. బ్రేక్ ఈవెన్ కాకపోయినా సరే ఓకే, ఏదో బ్రేక్ ఈవెన్ కోసం పాటలు అనుకుందాం. కానీ తిరిపే మధ్యకి వచ్చి పాడబర్రెను బేరం చేసినట్టు ఫ్లాప్ సినిమాకి సక్సెస్ మీట్ పెట్టి నేషనల్ అవార్డుకే గాలం వేశారు. తురక వీధిలో సన్యాసి దీక్ష బునినట్టుంది అది. ఇంతవరకు రుద్దింది చాలదన్నట్టు ఆ ఫేక్ సక్సెస్ మీట్లో ఒకటే రుద్దుడు. మాట్లాడితే అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్సు, నోరెత్తితే నేషనల్ అవార్డు. ఇదే వరుస. ఎక్కడన్నా సభ పెడితే స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా ఉంటుంది. ఇక్కడ పరడబ్బాకి పరస్పర డబ్బాకి తావే లేదు, అంతా స్వరడబ్బానే. మామూలు డబ్బా కాదు. రేకు డబ్బాలో గొలుకురాళ్ళేసి డబ్బా కొడితే ఆ ఊపిడికి రాళ్లే బయటపడ్డాయి. వినండి, విని తరించండి మీరు కూడా. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్ళకి సరదా తీర్చేసిన అభిమానులు మీరు. పాటలు రాయడంలోనే కాదు, భజన బానిసత్వంలోనూ గొప్పడివి అనిపించుకున్నాడు అనంతంగుళం. అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. పనికి మాలిన లిరిక్స్ రాసినందుకు మొహం మీద కొడితే అది కప్పిపుచ్చుకోవడానికి ఈ సొల్లు భజన మొదలుపెట్టాడు. కామంతో కటకటలాడిపోయి లిరిక్స్ రాశాడు. ముందు చక్కగా పాటలు రాయడం నేర్చుకో. ఈయన గారి రిలీజ్కి ముందు రామాయణం ఎంతకాలం నిలిచి ఉంటుందో పెద్ద కథ కూడా అంతేకాలం నిలిచి ఉంటుంది అన్నాడు. మరి ఇంత చిల్లరగా పిఆర్ చేస్తారా? వరద బురద అంట, వారానికి 1000, నా కోసం దాయి, ఎప్పుడు ఇంట్లోనే తింటావా, డాబాకో హోటల్కో వెళ్ళవా, ఇది కూడా అంతే అని రాసిన నీ పాటలోనే బురద ఉంది. ఇలాగే రాస్తూ ఉండు, ఎప్పుడో ఒకసారి నీ దురద తీరుతుంది. నేను మొన్న ఒక థియేటర్కి వెళ్తే ఒక పెద్ద ఆయన వచ్చారు, 75 ఇయర్స్ ఉంటాయి. ఆయన వచ్చి అన్నారు, బాబు 25 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాతృదేవ బాబు సినిమాకి వెళ్ళినప్పుడు ఏడ్చాను బాబు, మళ్ళీ ఇప్పుడు ఏడ్చాను అన్నాడు. చాలరా ఈ అమ్మాయి జన్మకి చాలరా అనుకున్నాను నేను. ఓరేని అందరూ సెల్ఫ్ డబ్బాగాళ్ళే.
సినిమా బాగోలేదని ఏడ్చాడేమో, లేదంటే కాటుకు అక్కర్లేని కళ్ళు అంటే నువ్వు కెమెరా ఎక్కడ పెట్టావో చూసి ముసలోడికి జీవజీవమని ఉంటుంది. నీ పుణ్యమా అని శానాలకు చూశాను నాయన అని ఏడ్చుంటాడేమో. ఇదే లాస్ట్ సినిమా, ఇక జీవితంలో సినిమాలే చూడకుండా చేసి డబ్బులు సేవ్ చేశావు నాయన అని ఏడ్చుంటాడు. ఎందుకు ఏడ్చాడో నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు, కానీ ఆ చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపించడం లేదా? మరి ఇంత భజన. నెక్స్ట్ వాళ్ళు వీళ్ళు ఎందుకులే కానీ డైరెక్ట్గా మన భజన జీవి దగ్గరికే వెళ్దాం. బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక నిమిషం ఆగండి, మీరు బాధ్యతగా వినండి. నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మోటివేట్ చేసే విషయాలు, అందుకనే మీరు క్రమశిక్షణతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రమశిక్షణ, వాడు క్రమశిక్షణ ఉన్నోడే అయితే మీ ఫంక్షన్కి ఎందుకు వస్తాడు సార్? నవ్వకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే మధ్యలో అరిస్తే ఫ్లో పోతుంది, అందుకే అరిచుంటాడు. స్టేజ్ కింద కంటే స్టేజ్ పైన ఎక్కువ మంది ఉన్నారు. అంత గట్టిగా వార్నింగ్ ఇస్తే కిందున్న నలుగురు కూడా వెళ్ళిపోతారు. ఏదో మోటివేషన్ అన్నాడు, ముందు ఆ వెనకాల ఉన్న నిర్మాతకి మోటివేషన్ ఇవ్వండి. మీరు పేకు పోస్టర్లు వేసి హిట్టు హిట్టు అని రుద్దుతుంటే మొన్ననేమో కలెక్షన్లు లేవు, బ్రేక్ ఈవెన్ కాలేదని లవ్వో దివ్వమంటున్నాడు ప్రెస్ మీట్లో. ఏదో ఫ్రీడమ్ ఫైటర్ గురించి చెప్పినట్టు మోటివేషన్ అంట. ఈ మోటివేషన్ ఏదో మన చిన్న భాష పవర్ బాబుకి చెప్పొచ్చు కదా. సర్లే అసలు పాయింట్కి రా, ఫ్లో పోతుంది మళ్ళీ. డబ్బులు మిగలచ్చు మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు రాకపోవచ్చు, ఏమి కదా ఒక అత్యద్భుత కథ. ఈ కథకి నిర్మాత అనిపించుకోవడం అంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆయన ఈ కథను నమ్మారు. అంత మంచి పేరు వచ్చింది దీనికి. డబ్బులు మిగలొచ్చు మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు రాకపోవచ్చు అంట. అంటే సినిమా పోయింది, డబ్బులు రాలేదు, పేరు కోసం పాకులాడుతున్నామని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సారీ, డైరెక్ట్గానే చెప్తున్నాడు. ఎవడు ఎటుపోతే మనకేం, మనం సేఫ్ సైడ్లోనే ఉంటాం కదా. నిర్మాతకి 10 పైసలు రిటర్న్ చేయం, ఫ్యాన్స్ కోసం ఫేక్ పోస్టర్లు ఆల్రెడీ కొట్టించి పెట్టాం, ఇంకేం భయం. ఈ రోజు నాకు స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు, చరణ్కి అవసరం లేదు. ఇది అవును, శరణమన్నయ్యకి అవసరం లేదు, ఇంకెవరికి అవసరం? వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని బడ్జెట్ ఎక్కువైందని చెప్పి ఫ్యాన్స్ రక్తం పిండేసే రేట్లు పెట్టి దోచుకుంటూ ఏదో దేశాన్నే ఉద్ధరిస్తున్నట్టు ఫ్రీ షోలు వేసినట్టు బిల్డప్ ఇస్తారు. అదేందో నాకు అర్థం కాదు. మీరు ఏమన్నా సమాజ సేవ చేస్తున్నారా? అవసరం లేదంటే మానుకోండి. ఎవరు అడిగారు మిమ్మల్ని సినిమాలు తీయమని? మోహన్ బాబు అంగుళమే బెటర్ అనిపిస్తుంది. స్టాండప్ కామెడీ అని వినడమే కానీ ఎప్పుడు చూసింది లేదు. ఇదేనా అది? ఇది అవార్డు వినింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు, అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. అవార్డు రావాల్సిన అవసరం లేదంటూనే పదే నేషనల్ అవార్డు అని రుద్దుతున్నాడు. అవార్డు రావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయంట. మీరు ఎన్నో అవార్డులు తెచ్చుకున్నారు కదా, ఆ దారిలోనేనా? మనకొస్తే కష్టఫలితం, వేరే హీరోకి వస్తే అడ్డదారులు. అందుకే సార్ మీరు మెగాస్టార్ అయ్యారు. మనకి మనమే డబ్బా కొట్టుకోవాలి నేషనల్ అవార్డు అని. ప్రతిదీ నేషనల్ అవార్డు పర్ఫార్మెన్సే మనకి. ఆ దారుల్లోనేనా మనకి పద్మ అవార్డులు అన్నీ వచ్చింది. ఏది ఏమైనా నిజం చెప్పాలంటే మీ తర్వాత ఎవరైనా. లేట్ ఎందుకు, ఇంకా ఫేక్ పోస్టర్లతో పాటు అది కూడా కొనేయండి. నేషనల్ అవార్డు అంటే అదేమన్నా పప్పులు బెల్లం అనుకున్నారో ఏమో, అడగగానే ఇవ్వడానికి. సినిమా మొత్తం ఒకే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే అవార్డు ఇస్తారు. ఇందులో ఎక్కడుందేది? ఢిల్లీ ఎపిసోడ్లో ఒక 2 నిమిషాలు తప్ప. మనం తెల్లార్లు ఇరగదీస్తే రాంది ఇంకో దారిలో ఎలా వస్తుంది? పగలంతా చెయ్యి ఊపితే రాంది రాత్రి కన్ను గెడితే వస్తుందా? రామచంద్ర, ఈ భజన సొంత డబ్బాలు మేము తట్టుకోలేకపోతున్నాం మహాప్రభు అని చేతులు ఎత్తేశారు మన ట్రేడ్ పండితులు. మరి మీరు కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.